సొత్తు కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్ అప్ప సొత్తు కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్ మణిరత్నం శంకర్లం ఏమన్నా బుకింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొట్టు తప్ప గొప్ప సినిమా తీశాడా అప్ప సొత్తు కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్ అప్ప సొత్తు కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్ సమాజాన్ని ఉద్ధరిస్తనేనని సమూలంగా మార్చివేస్తానని కృష్ణవంశిని తాడు సినిమాలు అర్థం అసలు దాకా చెప్తారు ప్రేక్షకులు లాటరీలో పోకిరి హిట్టని తెలియక పూరి జగను శేషముదులంటాడు ఏం చెయ్యను మరిచాడా తను తీసిన బంధవాలను చూసాలే రాజమౌళి మగధీరాను తీస్తాలే తలదన్నే సినిమాను ఏడి 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 ఏడప్పా ఏడి ఏడి హలో ఆడేడి ఈడేడి కాదు ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆహా అద్దాలది పెట్టుకో తీ పెట్టుకోవాలా లేదు తీసే ఉంచు ఇలాగే ఫాలో అయిపో స్టైల్ గానా కాదు బ్లైండ్ గా సరే ఇంతకీ ఆ పట్టాలేంటి ఎక్కడ పెట్టారు ఇక్కడ పెట్టొచ్చుగా ట్రాక్ అది పట్టాలు కాదు ట్రాలీ ఆ ట్రాలీ తెలుసులే షాపింగ్ లో వాడుతూ ఉంటాం ఇంతకీ ఆ జిమ్ ఏది మురుగుతుందని బయట కట్టేసా చా పంచా ఊరికే ఫిష్ అయి తెప్పించమన్నాను ఏది చెరువుకి పంపించా పడతా ఉంటారు పట్టుకొస్తారు ఆగండి అబ్బో బాగా ఎక్కువ అవుతుంది నీకు అద్దాలు పెట్టుకో తీయి పెట్టుకోనా లేదు తీసే ఉంచు హా, సరే ఆ ఫిష్ అయి సంగతి అదే మరి ఫ్లైట్ లో కెమెరా పెట్టావు అది ఎక్కడ తెచ్చింది అది ఫ్లై క్యామ్ మేడం ఫ్లైట్ లో కెమెరా కాదు ఏదో ఒకట్లే నాకు అన్ని తెలుసు నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నేనా నువ్వే కనబడుతుంది అందరికి అసలు డైరెక్టర్ అంటే మజాక్ అనుకున్నారా ఏంటి అసలు మీరు ఒక సత్యజిత్ రే గారు ఒక పి పుల్లయ్య గారు డైరెక్టర్స్ అంటే అలా ఉండాలి అసలు నీకు ఏం తెలుసు నువ్వు ఇలా చేస్తున్నావు అంతే ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదిగో ఇక్కడ ఉండాలిగా దాని నుంచి ఎవరు లేరు అక్కడ. మేము చూడలేదు. ఓహో డైరెక్టర్ కెమెరా వెనకాల ఉంటాడు కాబట్టి కనపడ్డు వీడు ఏడీ కదా అప్పుడప్పుడు కనిపిస్తుంటాడనమాట. ఎనీవేస్ వెల్కమ్ చెప్పేద్దాం. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా మందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి టీర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇంతకీ నేను ఇందాక ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే ఈ రోజు ద గ్రేట్ డైరెక్టర్స్ సత్యజిత్ రే గారు ఇందాక చెప్పాగా మొదటిసారి ఇండియాకి ఆస్కర్ అవార్డు తెచ్చిన అంత గొప్ప డైరెక్టర్, అలాగే పి పుల్లయ్య గారు మనకి ఎన్నో ఆనిముత్యాలు అందించారు. ఆనిముత్యాలు లాంటి సినిమాల్ని. వీళ్ళిద్దరు పుట్టినరోజు అనమాట ఈ రోజు. డైరెక్టర్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారు. ఆ టకీలా షాట్ ఏంటి అక్కడ పెట్టారు? అకేలా కాదు అకేలా. మీకేమైనా వినపడిందా? లేదు కదా, నాకు ఏం వినపడలేదు. గేమ్ మొదలు పెడదామా? పెట్టే ముందు మీ పేర్లు విశేషాలు తెలియాలి కదా నాకు. హాయ్ హాయ్ హాన్సే, నా పేరు అర్చన. నేను గుంటూరు నుంచి వచ్చాను. అర్చన ఫ్రమ్ గుంటూరు. ఓకే, న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తాను నేను గుంటూరులో. గుంటూరులోనా? సభకి నమస్కారం, అందరికి నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏమిటప్పా? ఈ రోజు ముఖ్యాంశాలు ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే నేను గోల్డ్ రష్ నీళ్లు బంగారు గాన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. సూపర్. అండ్ అనసూయ చాలా బాగుంది, ఇవాళ శారీ సూపర్ ఉంది. కళా మందిర్ పెళ్లి పట్టు చీర ప్రత్యేక మందిరం నీకు కూడా ఇచ్చాగా, కత్తి కాసాడు ఉంటావు నువ్వు కూడా. అయితే ఇప్పుడైతే బిగినింగ్ లో ముఖ్యాంశాలు ఇవి, మరోసారి ముఖ్యాంశాలను అయిపోయాక చదువుతాం కదా, అప్పుడు నువ్వు డ్రాప్ బాక్స్ గెలుచుకున్నావని చెప్పేలాగా ఆడాలి ఈ రోజు. తప్పకుండా. ఆల్ ది వై బెస్ట్. థ్యాంక్ యూ. సరే, నీ పేరు? నస్రీన్. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఏం పేరు? నస్రీన్. నస్రీన్. ఓకే, ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, హాయ్ నస్రీన్, ఆల్ ది వై బెస్ట్. థ్యాంక్ యూ. ఆ తర్వాత వచ్చిన లక్ష్మి పేరేంటో? హాయ్ అనసూయ. హాయ్, నా పేరు ధనలక్ష్మి. నేను విజయవాడ నుండి వచ్చాను. విజయవాడలో యాంకర్ గా చేస్తున్నాను. ఏదో ఫ్లో లో అందరినీ లక్ష్మి అంటారా అనేసి నిజంగానే లక్ష్మి వచ్చేసింది. ధనలక్ష్మి. ఎస్, విజయవాడ నుంచి. ఎస్. ఓకే, ఆల్ ది వై బెస్ట్ ధనలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. పేర్లోనే ధనం ఉంది నీకు, ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పినా ఏంటి చెప్పకపోతే ఏంటి? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం
దాని బాడీ. ఓకే, సో మరి గేమ్ కి ఎంటర్ అయ్యే ముందు నేను సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు అందరూ చాలా సైలెంట్ గా అన్నారు. కొంచెం ఊపు రావాలంటే మిమ్మల్ని బాగా ఐస్ బ్రేకింగ్ సెషన్ అంటారు తెలుగులో. అంటే మంచిని పగలగొట్టడం, లిటరల్ గా ట్రాన్స్లేట్ చేయడం. ఓకే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 60 కప్స్ లో ఒక కప్పు కింద పడితే ఎన్ని కప్స్ ఉంటాయి? 5 కప్స్ ఉంటాయి. 5. ఎలా? 59 కప్స్ కదా. నేను 60 కప్స్ అన్నాను. 60 కప్స్. 60 కప్స్ నేను అన్నావు కదా. 60 కప్స్ అన్నా. ఎలా చెప్పినా నేను దానికి దీనికి అది చెప్పేదాన్నే. ఓకే సరే, నా తెలుగు గురించి అర్థమైంది కదా. జాగ్రత్తగా ఉండండి. రెడీయా మరి? ఆల్ ది బెస్ట్. ఫస్ట్ అర్చన, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. టైం స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆలోచిస్తున్నావు. ముద్దుగా నా పేరు బొండు మల్లె, నవ్వితే నేనేమో డాష్ మళ్ళీ. ఎవరు help చేయకూడదు? ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. ముద్దుగా నా పేరు బొండు మల్లె, నవ్వితే నేనేమో చింతా మల్లె. అరే నేనెంతో ఫేమస్, ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. సెకండ్ది ఏమన్నా? చింతా మల్లె. చింతామల్లె. చింతామల్లెనా? నవ్వితే అంటే చిలిపిగా. నాకు డౌట్ వస్తుంది. అరే నేనెంతో ఫేమస్, ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. సెకండ్ ఎందుకో కొడుతోంది, ట్రై చేయాలి. టైమ్ అప్. సో ఐ థింక్ ఒకటి మిస్ అయిపోయావు కాబట్టి నీ గ్రామ్ గోల్డ్ పోయినట్టే. కానీ కన్ఫర్మేషన్ ముందు సరదాగా ప్యారడీ చేద్దాం ఈ పాటని. ఓకే, ఈ బ్లాంక్స్ లో జఫా అని ఫిల్ చేసి పాడు. ముద్దుగా నా జఫా బొండు మల్లె, నవ్వితే నేనేమో జఫా మల్లె. అరే నేనెంతో జఫా ముదినేపల్లి. బాగుంది కదా సరదాగా. తిట్టుకున్నట్టుంది. జఫా అనుకోవాలనుకున్నావు నువ్వు. పిచ్చి, ఏదో ప్యారడీ చేద్దాం అనుకున్నానండి అంతే. బాగుంది ప్యారడీ. అర్థం కాకపోతే మన్నించండి, తప్పది క్షమి. సరే అర్చన, చూద్దామా రైట్ ఆన్సర్స్ ఏవో? ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. నా పేరు బొండు మల్లె. పేరు అదిగో జుంకా ఫేమస్. బట్ మూడు నువ్వే పూరించాలి, అప్పుడే నీకు 1 గ్రామ్ గోల్డ్. సో నువ్వు మిస్ అయిపోయావు కాబట్టి దట్ గోస్ టు ద డ్రాప్ బాక్స్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. తర్వాత నస్రీన్. ఇప్పుడు మాత్రం నస్రీన్ ఛాన్స్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో. ఎదను తడిపింది చూడు, చినుకంటి చిన్నదేమో. మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీదుటే. నాకు ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కానీ పాటలా లేదు. ఎక్కడో సరిగమ పదని మిస్సింగ్. పాటంత మీదుటే ఉంది వీణలా. ఉందియా? మళ్ళీ పాడాలి నాకు అస్సలు. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో. ఎదను తడిపింది చూడు, చినుగంటి చిన్నదేమో. మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీదుటే ఉంది వీణలా. ఉంది వీణలానా? అక్కడే పోయిందని నాకు డౌట్. చూద్దామా రైట్ ఆన్సర్స్ ఏవో? ఎదుట నిలిచింది చూడు, నిలిచింది నేడు. ఫస్ట్ రైట్ వానవీణ. ఉంది వీణ కాదు. నువ్వు కూడా మిస్ అయిపోయావు నస్రీన్. బెడ్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో పాపం. ఓకే నెక్స్ట్ ధనలక్ష్మి, నువ్వన్నా స్టార్ట్ చేస్తావో లేదో? ఈజీగా ఇస్తే చెప్పేస్తా. అంటే వాళ్ళిద్దరికి ఇచ్చినట్టు. నీ వరకు వచ్చేసరికి టెన్షన్తో నీకు కష్టం అనిపిస్తుంది కానీ అన్నీ ఈజీ బేసిక్గా. నాకేమన్నా మీ గురించి జన్మ నుంచి తెలుసా? ఏమన్నా కోపం ఉందా ఏంటి? అలా ఏం లేదు. అందరూ బంగారం తీసుకోవాలి అని నేను చేస్తాను పనులని. ప్రామిస్ బా. చూద్దామా? ఐ ట్రస్ట్ యూ. ఈజీ వచ్చింది. ఓకే, ధనలక్ష్మి కోసం పల్లవి చూసేద్దాం. రామ్ సక్కనోడా మసంద మామ, రాక రాక ఎందుకొచ్చా అయ్య రామ, కల్లోకి వచ్చినట్టు మేనమామ.
బావ కళ్ళ ముందుకొచ్చినోడు ఎదుర్కోవా అత్త కొడక అని నిన్ను అల్లుకోనా అత్తి పత్తిలాగా నేను ముడుచుకోనా. ఓకే సెకండ్ది మేనమామ అన్నారు, అది కాకుండా అదే ట్రై చేస్తున్నాను, అదే నాకు కొట్టింది. ఎందుకు వచ్చారు అయ్యూరమ్మ కల్లోకి వచ్చినట్టు మేనమా. ఆహా కాదు, అదే నాకు కల్లోకి వచ్చినట్టు డాష్ బావా. నువ్వు కరెక్టే, కానీ అక్కడ ఉన్నదానికి ఎక్స్ట్రా యాడ్ చేసావు. ఎక్స్ట్రా లేకపోతే నువ్వు కరెక్టే. కల్లోకి వచ్చినట్టు మేనా బావా, అక్కడ ఆల్రెడీ బావా ఉంది. జస్ట్ మేనా. నేను బావా ఉంటారో లేదో అనుకుంటున్నాను నేను. బట్ ఐ థింక్ ఐ విల్ కన్సిడర్ దిస్, ఎందుకంటే నువ్వు ఎక్స్ట్రా ఇచ్చావుగా. ఓకే దాన్ని మీరు కట్ చేసుకుంటారా? ఈసారికి నెక్స్ట్ టైం ఎవరు చేయకూడదని ఈసారికి అలా కన్సిడర్. చూద్దామా రైట్ ఆన్సర్స్? Absolutely correct. All the best Archana, నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. తర్వాత గాజుల గల్లు ఏమంటున్నాదో, గుట్టుగా రేగిన గుండెల గల్లు ఏమంటున్నాదో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. అబ్బా మనకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. లేట్ చేయకుండా రైట్ ఆన్సర్స్ ఏవో చూసేద్దామా? ఓకే. మందారో రైట్ ఆన్సర్. అమ్మయ్యా, ఈ సందర్భంగా డాన్స్ ప్లీజ్. వెరీ నైస్. చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాయి. శాంపుల్స్ మాత్రమే, తర్వాత వాడుకునే బీభత్సమైన ప్రయత్నాలు చేస్తాం. ఓకే వెల్ డన్ అక్షర, కంగ్రాచులేషన్స్. అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో నర్సరీ నువ్వు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పని అయిపోతుందబ్బా. చూద్దామా? ఓకే. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. అబ్బా కన్నె పెట్టరు కన్ను కొట్టెరు, ఓ పాల పిట్టరు పైట పట్టెరు, గుట్టు గుట్టుగా కన్ను కొట్టెరు. లాస్ట్ టైం మిస్ చేస్తున్నావు ఇందాక నుంచి. గుట్టు గుట్టుగా కన్నె పిట్టరు. అది ఓకే. థర్డ్ది గుట్టు గుట్టుగా రైట్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి వింటున్నాం పాల. గుట్టు గుట్టుగా కన్నె పెట్టరు కన్నె కుట్టెరు, పాల పిట్టరు పైట పట్టెరు. తర్వాత ఏంటి? గుట్టు గుట్టుగా డాష్ కట్టారు. వాట్ కట్టారు? గుట్టు గుట్టుగా ఏం కట్టారు? ఏదో కట్టింది అంటారుగా. చీర కట్టారు. ఇద్దరు చూసి జత కట్టారు. జత కట్టారు. బట్ రైట్ ఆన్సర్స్ చూసే ముందు ప్యారడీ చేద్దాం, నవ్వుకుందాం సరదాగా. గోల్డ్ రాకపోతే ఏంటి, నవ్వులే మనకు బంగారం. ఏమంటావు? సో ప్యారడీ ఏం చేద్దామా అంటే ఈ బ్లాంక్స్ లో ఓకే గుడ్డు పెట్టి పాడు. కన్నె పెట్టరు గుడ్డు కొట్టారు, పాల
పాల పిట్టరు గుడ్డు పట్టెరు గుట్టు గుట్టుగా గుడ్డు కొట్టెరు. ఓకే గుడ్ గుడ్ బాగుంది కదా. గుడ్డు వెరీ గుడ్లా ఉంది బట్ అన్ఫార్చునేట్లీ వెరీ గుడ్లా నజరీన్కి అయితే రాలేదు. కానీ గుడ్డులా డ్రా బాక్స్లో జమ అయిపోతుంది. లాస్ట్ రౌండ్లో గెలుచుకునే అవకాశం ఉంటే మాత్రం బాగుంటుంది. సో నేను డ్రా బాక్స్లో బంగారం వేసే లోపు నువ్వు చక్కగా 2 స్టెప్లు వేసే. కన్నె పెట్టరు కన్ను కొట్టరు కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. ఓకే సరే ఇప్పుడు ధనలక్ష్మి నీకోసం ఆన్ స్క్రీన్. వీరబాబుడింటి కాడ తాటికల్లు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి డాష్ తోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే ఓకే బీరు లాంటి పిల్ల వచ్చి డౌట్ వస్తుంది. వీరబాబుడింటి కాడ ఈతకల్లు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి డాష్ తోటి నాకు గుర్తురాట్లేదు. నర్సరీ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో మై నేమ్ ఇస్ డాష్ అన్నట్టు కాకుండా పాడు. బీరు లాంటి పిల్ల వచ్చి డాష్ తోటి లాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి దేంతోటి లాగుతుంటే దీంతోటి లాగుతుంటే ఇంటికాడ ఈతకల్లు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి డాష్ తోటి. అయ్యో నాకేం గుర్తురాట్లేదు. ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే అన్ని ఒకేలా ఉంటాయి ఇవన్నీ. బీరు లాంటి పిల్ల వచ్చి ఒకేలా ఉంటాయి కానీ ఒకే అర్థం రావు కదా. తోటి లాగుతుంటే మామూలుగా లేదు నీ లక్క. అసలు లాస్ట్ ఏదో అలా బిస్కెట్ లా వేస్తుంది. నిజంగా నేను అది స్టోన్ తగిలి నక్క తొక్కొచ్చావు. చూద్దాం రైట్ ఆన్సర్స్ ప్లీజ్. సూపర్ ధనలక్ష్మి నీ పేరుని సార్థకం చేసుకుంటూ బంగారు వర్షం కురిపించేసుకున్నావు. నేమ్ కూడా లక్ తెచ్చిద్దని ఇప్పుడే తెలిసింది నాకు. నీ పేరు ధనలక్ష్మి ప్రభావం చూపిస్తూనే ఉంది. సో మంచి స్టార్ట్ చేసావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. డ్రాప్ బాక్స్ లో 3 గ్రాముల బంగారం ఉంది. నజరీన్ స్టార్ట్ చేయలేదు బట్ డోంట్ వరీ, నేను చెప్పాను కదా వెంటనే వెళ్ళి వద్దాం. అలా వెళ్లే ముందు మనం ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ అడిగేద్దామా? ఓకే. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రశ్న. టీ ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టం. టీ కాచుకోవడానికి 3 పొయ్యిలు ఉన్నాయన్నమాట. కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి, బొగ్గు పొయ్యి. ఓకే, టీ కాచుకోవాలంటే ఫస్ట్ ఏది వెలిగించాలి? మనం ఏదాని మీద చేసుకోవాలనుకుంటే దాన్ని వెలిగి అదే ఏది వెలిగించుకోవాలి? అగ్గిపుల్ల. నజరీన్ ప్రూవ్ చేసుకున్నావు. ఎవరి మధ్యలో వెలిగిస్తావు? గ్యాస్. ఓకే బాబు చూసా చక్కగా స్టార్ట్ చేసావు. దీనికి రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి సెకండ్ రౌండ్ కూడా చక్కగా ఆడతావు. అలా ఆడాలంటే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ముందుగా అర్చన, కమ్ ఆన్. ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి,
క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అరే వచ్చిన మార్పులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి? టైమ్ అప్. సో చెప్పండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి దేనికి ఏది పెట్టారు, ఎందుకు పెట్టారు? టక్కరిలో హీరో నితిన్ కాబట్టి 1. టక్కరిలో నితినే, మరి దొంగ ఎవరు? దొంగ యాక్చువల్లీ తెలియదు నాకు కాబట్టే టక్కరి దొంగ. ఇట్స్ మూవీ ఫుల్ నేమ్. నంబర్ 2 రాధా. రాధాకి స్టేట్ రౌడీ ఎందుకు పెట్టారు? హీరోయిన్ అనుకుని పెట్టాను. రాధా గారే. రాధా గారేనా? రైట్ ఆన్సర్. ఓకే. నంబర్ 3 మారో. మారో ఎక్కడ పెట్టారు? దొంగ. అంటే దొంగ వస్తే మారో కొట్టాలనా? అది ఎవరికి అలా రాయేసి అంతే. మారో అనే సినిమాకి హీరో నితిన్. నాకు తెలీదు. కొంచెం అది ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. టక్కరి అండ్ మారో ఈ 2 పోయాయి ప్రస్తుతానికి. నంబర్ 4 రాజకుమారుడు మహేష్ బాబు. రైట్ ఆన్సర్. ఫస్ట్ సినిమా అతనే హీరో రాజకుమారుడు, అంటే హీరో అయిన తర్వాత. తర్వాత కృష్ణ సింహాసనం. రైట్ ఆన్సర్. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి గ్రామ్ మీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్లో. బట్ నో ప్రాబ్లం. సో నజరీన్ ఆడే ముందు కొంచెం మెదడుకి మేత. ముగ్గురు ఎవరికి తెలుసు వాళ్ళు జవాబు ఇవ్వచ్చు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, తోటలో పండిన మామిడి పండ్లని కోయడానికి సరైన కాలం ఏది? పండు పండిన కాలం. పండిన కాలం. పండు పండిన కాలమా? మన ఇష్టం కదా, ఎప్పుడైనా కోసుకోవచ్చు వెళ్ళి. ఊరుకుంటారా అందరూ? అంటే వేరేల తోటనా? నేనైతే తోటమాలి లేని కాలం అని అనుకుంటున్నా. ఓకే, అదనమాట నా క్రేజీ క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్. మన నజరీన్ రెడీయా? ఓపెన్. ఓకే, ఎందుకు పెట్టారు? శుభలేఖ పెళ్లికి శుభలేఖ ఇస్తారు కాబట్టి రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ కన్ఫర్మ్. ఆ తర్వాత రాక్షసుడు యాక్ట్ చేసింది సూర్య. రాక్షసుడు సూర్య ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నంబర్ 3 అడవి. అడవి 5th పెట్టినా. అడవికి చిరంజీవి పెట్టావు ఎందుకో, కానీ అది రాంగ్ ఆన్సర్. అడవిలో ఏం జరుగుతుంది? వేట. యా, అది రైట్ ఆన్సర్. ఓకే, త్రినేత్రుడు చిరంజీవి. అది పెట్టలేదు, రాంగ్. వడ్డీ నవీన్ అటాక్ మూవీ రీసెంట్. రైట్ ఆన్సర్. యా, బట్ ఓకే, అప్ టు 3 1 గ్రామ్ అంటే నీకు, బ్యాలెన్స్ 2 డ్రాప్ బాక్స్లో. గుడ్ ట్రై. అండ్ ఇప్పుడు ధనలక్ష్మి నీతోనే నువ్వు ఆడే ముందు ఒక చిన్న ఫనీ టాస్క్, ఫనీ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఈరోజు మీకు ఇస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే, మనకి న్యూస్ ప్రెజెంటింగ్ చేసేటప్పుడు అలాగే యాంకరింగ్ చేసేటప్పుడు లైవ్ జరుగుతూ ఉంటాయి కదా, గెస్ట్లు వస్తుంటారు స్టూడియోకి. వాళ్ళతో మనం చిట్ చాట్ చేస్తూ క్వశ్చన్స్ తీసుకుంటాం లైవ్గా. సో అలాగే ఈరోజు మన స్టూడియోకి ఒక బాబా వచ్చాడు. సో అప్పుడు సీన్ ఎలా ఉంటుందో మీరు మాకు ఫన్నీగా క్రియేట్ చేసి చూపించాలి ముగ్గురు. రెడీయా? ఓకే. సూపర్, అసలు ఆల్ ది బెస్ట్. చింపేయండి. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు బంచిక్ బాబా గారు. ఓకే, బంచిక్ బాబా గారు నమస్కారం అండి.
నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇలాంటివన్నీ మీకు మాత్రమేనమ్మా. నా లాంటి దైవాంశ సంభూతులకి ఇలాంటివే ఉండవు. ఓకే అండి, మన కాలర్ రెడీగా ఉంది. మీరు ఎటువంటి సమస్యల్ని క్లారిఫై చేస్తారు మన కాలర్స్ చెప్తారు? శని మీ సంఖలో ఉందా? ఏం బాధపడక్కర్లేదు. శని మీ మాస్టర్ బెడ్రూమ్ లో ముసుగుదని మరి పడుకుందా? ఏ మాత్రం భయపడకండి, నేనున్నాను. ఒక కంకర రాయి ఇస్తాను. ఆ కంకర రాయి తీసుకొని మీ పరుపు కింద పెట్టుకోండి. ఏ శని అనేది రాదు, ఏ కష్టాలు మీ దగ్గర రావు. ఓకేనా? ఓకే అండి, మరి మన కాలర్ ఉన్నారు సమస్యను చెప్పడానికి. ఓకే, మన కాలర్. హలో హలో, నమస్కారం బాబా గారు. నమస్తే అమ్మా. ఓకే అండి, మనతో బంచిక్ బాబా గారు ఉన్నారు, చెప్పండి. నా సంసారం సరిగా నడుస్తలేదు, ఏం చేయాలి బాబా గారు? సంసారం సరిగ్గా నడవట్లేదంటే సమస్యనమ్మా. నడవట్లేదు కాబట్టి నీకు నేను నిమ్మకాయ ఇస్తాను. అది తీసుకొని నీ పిల్లో కింద పెట్టుకో, అదే నడిసిద్ది. నిమ్మకాయ పెట్టుకుంటే సంసారం నడుస్తుందా? అయ్యో నా పిచ్చి తల్లి, లారీలే నడుస్తున్నాయి నిమ్మకాయ పెట్టగానే. నీ సంసారం ఎంత నడిచిద్దమ్మా. ఓకే బంచిక్ బాబా గారు, ఓకే మన కాలర్ చెప్పారు. మరి అట్లా నిమ్మకాయలతో వాటిలో కూడా సమస్యలు సాల్వ్ చేయవచ్చా? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. మంచి బీట్ వేసారు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని. బీపీ తెప్పించేస్తున్నారే నాకు. ఓకే, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు బాగుందండి, మంచి రిథమాటిక్ గా. ఓకే, మన బాబా గారికి బీపీ వచ్చింది, డాక్టర్ పిలుద్దాము. ఓకే, నా డాక్టర్ కాల్ చేసి మాట్లాడుకుంటానమ్మా. అర్జెంటుగా ఒక నిమిషం ఉండండి. హలో డాక్టర్ గారు, ఆయాసం వచ్చేస్తుందండి, బీపీ తెప్పించేస్తున్నారండి. ఈ కాలర్లు ఏం చేయాలి? అర్జెంటుగా బీపీ టాబ్లెట్ వేసేసుకున్నా? ఓకే అండి, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు కాలర్ని తీసుకోండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, ఏంది ఏమో మాట్లాడుతున్నావు బాబా? డాక్టర్ తిడుతున్నావు కదా లైవ్ లో కూర్చొని. బర్రెలకి ఇచ్చి సూది తీసుకొచ్చి నీకు ఇస్తా, అప్పుడు చక్కగా అయితే వస్తున్నావు నీ సెట్ ఆడికి. అయ్యో వేస్తారంట, నేను పారిపోతున్నా. అలాంటి వాళ్ళకి అలా చేస్తేనే బాగా నయం అవుతుంది కదా. ముఖ్యమైన గమనిక, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, సరదాగా మనందరం నవ్వుకోవడానికి. ఎందుకంటే నవ్వు 60 విధాల మంచి కాబట్టి. ఓకే ధనలక్ష్మి, ఆడుతాం రా. 3 grams గోల్డ్ వెయిటింగ్ నీకోసం. కమ్. ఓపెన్. చేస్తున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో ఇంత సూపర్ హిట్ డైలాగ్ పేరు పెట్టాం కదా ఈ రౌండ్ కి, మరి అంతే సూపర్ హిట్ డైలాగ్ తో ఈ రౌండ్ కూడా స్టార్ట్ చేద్దాం, గేమ్ కూడా.
మీకు ఇష్టమైన స్టార్స్ హీరో హీరోయిన్ కమెడియన్ ఎవరన్నా అవ్వచ్చు వాళ్ళ స్టైల్లో డైలాగ్ చెప్పేస్తే నేను గేమ్ మొదలు పెడతా. నువ్వు నాతో ఉన్నంత కాలం నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాగుంది, కొత్తగా. నైస్. నెక్స్ట్ నజరీన్. వాడు పోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతున్నా అమ్మమ్మ వాడంటూ ఎవరైనా అధికారానికి ఏబడితే రే అప్పలనాయుడు దాదాగిరానికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయించడానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, ఓటు లెక్కలు, పోటు కెరటాలు, తిరాలు. కానీ బాగా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చివరికి వచ్చేసరికి నా వింత చేష్టలకి కన్ఫ్యూజ్ అయిపోయా. గుడ్ గుడ్. నెక్స్ట్. నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 4 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. ఓకే, మరి చక్కగా రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆల్ ది వే బెస్ట్. అండ్ ముందుగా అర్చన నీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాలకోవా. కరీనా కపూర్. రైట్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్. రైనా. రైట్ ఆన్సర్. తొండ. రాక్షసపల్లి చిన్నది. నో డైరెక్టర్. లక్ష్మీరాయ్. రైట్ ఆన్సర్. షిప్. ఏ షిప్? రైట్ ఆన్సర్. గెస్ట్ చేసిన మాత్రం 4. సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ నీది, బ్యాలెన్స్ 3. అయ్యో పాపం. బొమ్మలు రెడీగా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వివి వినాయక్. ఉసిరికాయ. రైట్ ఆన్సర్. దీక్షా సేత్. రైట్ ఆన్సర్. కప్ప. రైట్ ఆన్సర్. మాధవన్. రైట్ ఆన్సర్. టెలిఫోన్. రైట్ ఆన్సర్. సునీల్. రైట్ ఆన్సర్. మినార్. ఏ మినార్? కుతుబ్ మినార్. ఇప్పటివరకు ఆగి ఆగి ఇక్కడ కొట్టేసావన్నమాట. సో అప్ టు 7 3 గ్రామ్స్ సేకే. సూపర్ అసలు నజరీన్, వెరీ గుడ్. ధనలక్ష్మి, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాక్రోచ్. ఒసేయ్. మిషెల్ ఒబామా. ఓకే, ఇతని పేరు గుర్తురాట్లేదు. రోసయ్య. రైట్ ఆన్సర్. 1. ఎక్స్. రైట్ ఆన్సర్. నవదీప్. రైట్ ఆన్సర్. నాట్ గెటింగ్. షిప్. రైట్ ఆన్సర్. నేహా శర్మ. రైట్ ఆన్సర్. శ్రీకాంత్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అప్ టు 6 2 గ్రామ్స్ గోల్డ్. సో 2 గ్రామ్ నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే, సో దీంతో మనం థర్డ్ రౌండ్ గేమ్ అయితే పూర్తి చేసుకున్నాం. కానీ థర్డ్ రౌండ్ పూర్తిగా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడైతే మనం ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు వాళ్ళు ఇన్స్టెంట్గా ఇచ్చే 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తాము. అది ఇచ్చేయాలంటే మీరు ఈరోజు డామ్ షరాట్స్ ఆడాలి. సో తలో 2 వర్డ్స్ ఇస్తాను నేను. వాటిని ఎవరు 40 సెకండ్స్ టైంలో గుర్తిస్తారో, మాక్సిమం 2 ఇస్తాను కాబట్టి 2కి 2 ఎవరు అతి తక్కువ టైంలో గుర్తిస్తారో వాళ్ళకే ఈ టైటిల్. ఓకే, అండ్ 1 గ్రామ్ గోల్డ్ కూడా. ఫస్ట్ అర్చన వచ్చే. సరే, నేను ఇప్పుడు అర్చనకి 2 వర్డ్స్ ఇస్తాను, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ వర్డ్ నజరీన్ మీరే గెస్ట్ చేయాలి. మీకు 40 సెకండ్స్ టైం ఉంటుంది. ఎంత తక్కువ టైంలో చేస్తే అది కూడా కన్సిడర్ చేయబడుతుంది. 40 సెకండ్స్ తర్వాత టైం ఉండదు, ఇంకా టైం అప్ అయిపోతుంది. ఫస్ట్ వర్డ్ నజరీన్ కోసం, సెకండ్ వర్డ్ ధనలక్ష్మి కోసం. ఓకే, ఫస్ట్ ఫర్ నజరీన్. నజరీన్కి and your time starts now. బుద్ధ మందారమా? రైట్ ఆన్సర్. సూపర్ అసలా. 10 సెకండ్స్ లో సూపర్ స్పీడ్ అబ్బా, వెరీ గుడ్. సో ధనలక్ష్మి 10 సెకండ్స్ లో నజరీన్ చెప్పేసింది. మీరు అంతకంటే తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం చేయాలి, లేకపోతే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ధనలక్ష్మి కోసం ఏం వాడిద్దామబ్బా?
And your time starts now. సాగర్ వీరుడు సాగర్ ఎవరు నేను ఒక్కనే ఉన్నా వస్తున్నా పంది పందిముది శబ్బాష్ బేటా మస్తు గుర్తుపడుతున్నా వెరీ గుడ్. సో నజరీన్ ఏమో 10 సెకండ్లు అండ్ ధనలక్ష్మి 30 సెకండ్లలో చెప్పారు మీరు. బట్ గుడ్ ట్రై, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నజరీన్. ఓకే, ముందుగా అర్చన మీరే గెస్ట్ చేయాలి. మీకు ఇస్తున్న వర్డ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కుండ, అగ్గిపెట్ట, అరమర, రాజుగారి గది, దేవుడి గద, రైలు, ట్రైన్, గూడ్స్ రైలు, టైమ్ అప్. నజరీన్ చెప్పకూడదు, నేను ట్రై చేస్తాను. ఇఫ్ యూ కెన్ టెల్ ఇట్ దెన్ విల్ కన్సిడర్. ఓకే. అరమరలు, గోలీ, అరమరలు, గూట్లో గోలీ. కరెక్ట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. 25 seconds, well done. And next ధనలక్ష్మి. ధనలక్ష్మి కోసం word. And your time starts now. అట్మండు. Right answer. 5 seconds లో చెప్పేసావు. Very good. Next ధనలక్ష్మి. Okay, so ధనలక్ష్మి turn for Archana. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకంటే ఎక్కువగా అర్చనకి ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ అర్చన. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అరటికాయ, బత్తాకాయ. రైట్ ఆన్సర్. 10 seconds లో చెప్పావు. నెక్స్ట్ నజరీన్ కోసం. అండ్ నజరీన్, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోలీ, టాబ్లెట్, పన్ను నొప్పి, దవడ నొప్పి, స్ప్రే, మందు, అత్తరు, ఉప్పన్ను, పురుగా. టైమ్ అప్. పాపం తను బాగా ట్రై చేసింది. పన్ను నొప్పి వచ్చినప్పుడు బాగా వాసన వచ్చేది. ఏం వాడతాం? లవంగం. ఓకే, థ్యాంక్ యూ ధనలక్ష్మి. అర్చన, మీకు ఇచ్చిన టైంలో మీరు 35 సెకండ్లు, మీ ఓవరాల్ స్కోర్ చూస్తే 35 సెకండ్లలో 2 గెస్ట్ చేశారు. గుడ్ ట్రై. ఆ తర్వాత నజరీన్, మీరైతే ఒకటే చెప్పగలిగారు. ఫస్ట్ 10 సెకండ్సే, బట్ ఇంకొకటి మీరు చేయలేకపోయారు. సో ఆ రకంగా డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ ధనలక్ష్మి, మీరు కూడా 35 సెకండ్స్ లోనే చెప్పారు 2. సో మీ ఇద్దరికి నేను ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. ఇద్దరు ఒకేసారి గెస్ట్ చేయండి. ఎవరు ముందు చెప్పేస్తే వాళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోతి, కొనముచ్చు, గొరిలా, కోతి ముఖ, గోడ, కొండ మీద కోతి. కొండ మీద కోటి is the right answer. So that is Dhanlakshmi. Congratulations. You win Triplex detergent soap, Golden Star title తో పాటు వాళ్ళు అందించే 1 gram gold కూడా. Well done. Congratulations. Come on. Let's start the fourth and the final round. Raju Gari Gadi. All the best. Thank you. నేను వెళ్ళి పెట్టేసి వస్తా. See you soon.
చెప్పాను డోర్ నెంబర్ 1 or 2 or 3 ఎక్కడో మరి చూసేద్దామా? చూసేద్దాం. బట్ జాగ్రత్తగా ఆలోచించు, టైం లిమిట్ అంటూ లేదు. సో 13 గ్రాముల బంగారం ఏ డోర్ వెనకాల ఉంది ఆలోచించి చెప్పండి. గో ఫర్ ఇట్. Okay, so looks like Dhanlakshmi is ready. Chep, which door number? ఛాన్స్ 1లో నెంబర్ 2 తీసుకుంటున్నాం. Door number 2? Yes. Okay. టెన్షన్గా ఉంది. సో నేను ఒకసారి ఫ్రీజ్ చెప్తే మళ్ళీ నో టేకింగ్ బ్యాక్, మళ్ళీ సెకండ్ ఛాన్సే. సో ఆర్ యూ షూర్? డోర్ నెంబర్ 2. లెట్స్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2 అయితే ఫ్రీజ్ చేస్తాను. బట్ ఓపెన్ చేసే ముందు నజరీన్, మీరు ఏ డోర్ వెనకాల ఉంది అనుకుంటున్నారు? నేను 3rd లో ఉన్నాను. రైట్. మరి అర్చన? నేను డోర్ నెంబర్ 2 అనుకున్నాను. మీరు కూడా డోర్ నెంబర్ 2 అనుకున్నారు. ఓకే, సరదాగా నజరీన్ అనుకున్న డోర్ నంబర్ 3 ఓపెన్ చేద్దాం ముందుగా. సో చూద్దామా? చూద్దాం. ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 3. సేఫ్. ధనలక్ష్మి ఫేస్ లో కంగారు ప్లస్ రిలీఫ్. మరి అర్చన అండ్ రాజుగారి గది రౌండ్ ఆడుతున్న ధనలక్ష్మి, మీరిద్దరూ డోర్ నెంబర్ 2 అనుకుంటున్నారు. అండ్ ధనలక్ష్మి మీరు డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేశారు కూడా. ఇప్పుడు ఓపెన్ చేసేద్దామా? ఇప్పుడు ఏమైనా డౌట్ అనిపిస్తుందా? లేదు, నో డౌట్. యశో డోర్ నెంబర్ 1 వెనకాల ఉండొచ్చేమో అని అనిపిస్తుందా? లేదు, నా లక్ మీద ఎందుకో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. చూద్దాం, మీ కాన్ఫిడెన్సే మీకు బలం అవుతుందని అనుకుంటూ ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 2. ఎలా అనిపిస్తుంది? 13 గ్రాములు డ్రాప్ బాక్స్ లో అండ్ ఆల్రెడీ ఫస్ట్ 7 గ్రాములు గెలుచుకున్న తర్వాత ఏమనిపించింది? లక్ ఏదో కొంచెం ఫేవర్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా లాగి తన్ని నన్ను విన్నర్ చేసింది అనుకోవట్లేదు. కానీ మీ 3rd రౌండ్ వరకు అది మీ లక్ కాదు, ఇట్ వాస్ యువర్ వర్క్. హార్డ్ వర్క్ చేశారు. లక్ అంటే ఇది 13 గ్రాములు. సో ఇవి కూడా యాడ్ అయిపోయాయి. 20 గ్రాముల బంగారం. మమ్మీకి ఇచ్చేస్తా, ఏదో ఒకటి నాకే చేపిచ్చేస్తారు కదా, మళ్ళీ గోల్డ్ నాకే వచ్చింది. ఇంత క్యూట్ డాటర్స్ కూడా ఇంకా ఉన్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అంతే, వాళ్ళ ఆయనలకన్నా ఇస్తారు పెళ్ళైపోతే, లేదంటే వాళ్ళ మమ్మీకి ఇస్తారు. సో 20 గ్రాముల బంగారంతో ఈ రోజు ధనలక్ష్మి వాళ్ళ ఇంటిని బంగారం చేసుకుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే మన అర్చన 3 గ్రాముల బంగారం అండ్ నజరీన్ 4 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తున్నారు. అండ్ ఇంట్లో కూర్చుని SMS ఆడుతున్న లక్ష్ములు మీకు ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2 ఎవరికి ఆ 2 గ్రాములు వచ్చేసారో తెలిసిపోయింది. ఇప్పుడు రౌండ్ నెంబర్ 3 క్వశ్చన్, SMS క్వశ్చన్ కి విన్నర్ ఎవరో తెలుసుకుందామా? కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు వీకెండ్ లక్ష్మికి ఏ బంగారం మిగలలేదు. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ లో శనివారం వరకు ఎంత జమ అవుతుందో చూద్దాం. మళ్ళీ రేపు అందరింటిని బంగారం చేయడానికి నేను సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ ఛానల్ లో కలుస్తాను. అంటే టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ మీకు అందరికి వన్స్ అగైన్. ఇంట్లో కూర్చొని ఆడుతున్న లక్ష్ములు మీకు కూడా కంగ్రాచులేషన్స్. రేపు కలుద్దాం మళ్ళీ. బై బై, సీ యూ.